ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జగనన్న గోరుముద్ద పథకంలో విద్యార్థులకు అందాల్సిన న్యాయమైన భోజనాన్ని అందించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవు. ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల నందు జగనన్న గోరుముద్ద పథకాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసిన ఎంఈఓ. ఆర్టీసీ బస్సులో ఇక మీదట ప్రతి సీటుకు మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు. మదనపల్లె ఆర్టీసీ 1 డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి ప్రకటన. ఇకపై శని ఆదివారాల్లో పర్యాటకుల కోసం హార్సీలీ హిల్స్ కు అదనపు బస్సు సర్వీసులు నడుపుతున్నామని వెల్లడి. జగనన్న గోరుముద్ద పథకంలో విద్యార్థులకు అందాల్సిన నాణ్యమైన భోజనాన్ని అందించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని మదనపల్లె ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. నేడు మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల నందు జగనన్న గోరుముద్ద పథకాన్ని ఆయన పరిశీలించారు. ఈయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెడ్డన్న శెట్టి ఉన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం బాగుందని, ఇదే విధంగా కొనసాగించాలని సూచించారు. నువ్వు నిలబడానా ఎత్తుకోరా వద్దులే నేను నిలబడినా నందు ప్రతి స్కూల్స్ దాదాపు 140 స్కూల్స్ నందు మిడ్ డే మీల్స్ను కండక్ట్ చేయగలుగుతుంది. ఇందులో భాగంగా మనం రోజుకు ఒక స్కూల్ నందు వ్యాపారం పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు జడ్పీ స్కూల్ నందు అటెండ్ కావడం జరిగింది. ఇక్కడ భోజనాలు అవన్నీ చూసి ఈరోజు మెనూ ప్రకారము ఖచ్చితంగా వండినారు. రుచి కూడా బాగుందని తెలియజేస్తుంది. ఆర్టీసీ బస్సులో ఇక మీదట ప్రతి సీటుకు మొబైల్ ఛార్జింగ్ పాయింట్ను ఏర్పాటు చేస్తున్నట్లు మదనపల్లె 1 డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. నేడు మదనపల్లె ఆర్టీసీ 1 డిపో మేనేజర్ చాంపర్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హార్సీలీ హిల్స్ కు ప్రతి శని ఆదివారాల్లో పర్యాటకుల కోసం ఎదురు అదనపు సర్వీసులు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. పాత బస్సులను ఆధునీకరణ చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. నేను వెంకటరమణారెడ్డి, డిపో మేనేజర్ మదనపల్లి 1 డిపో. మేము ఈ మధ్యలో మా దగ్గర ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా కొత్త బస్సులుగా తయారు చేస్తున్నాం. ముఖ్యంగా సూపర్ లగ్జరీ, అలాగే అల్ట్రా డిలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులన్నీ కూడా ఫేస్ లిఫ్టింగ్ చేసి కంప్లీట్ బాడీ పెయింటింగ్ చేసి, అలాగే సీట్లన్నీ కూడా మార్చి ప్రతి సీట్ దగ్గర కూడా ఒక ఛార్జింగ్ పాయింట్ పెట్టి పబ్లిక్ కన్వీనియంట్గా కొత్త బస్సులుగా తయారు చేయబోతున్నాం. ఆల్రెడీ మా దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత బస్సుల్లో 2 డిలక్స్ బస్సులు, 2 సూపర్ లగ్జరీలు, ఒక ఎక్స్ప్రెస్ బస్సు ఇప్పటికే కంప్లీట్ చేసాం. ఈ డిసెంబర్ ఎండింగ్ లోపల అన్ని బండ్లు కూడా కొత్త బస్సులుగా తయారవుతున్నాయి. అలాగే మాకు ప్రపోజల్స్ కూడా కొన్ని కొత్తగా పంపించడం జరిగింది. కదిరి తిమ్మమ్మరి మనకు ఇప్పుడు ప్రజెంట్ ఒక బస్సు తిరుగుతూ ఉంది. ఆపోజిట్లో కూడా ఒక వెహికల్ పెట్టడానికి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అలాగే బి కొత్తకోట బెంగళూరు కూడా మాకు గౌరవైనటువంటి ఎమ్మెల్యే గారు, తమ్మలపల్లి ఎమ్మెల్యే గారు బి కొత్తకోట బెంగళూరు, అలాగే తిమ్మమ్మరి మాను కొత్తగా సర్వీసులు పెట్టమని ప్రపోజల్స్ పెట్టడం జరిగింది, అడగడం జరిగింది. దాని మీద మేము మా ఐఆర్ఎఫ్స్కు నోట్ ఫైల్స్ కూడా పంపించాం. అవి పర్మిషన్ వచ్చిన వెంటనే బి కొత్తకోట మీద బెంగళూరుకు ఒక అదనపు సర్వీసు, అలాగే కదిరి తిమ్మమ్మరి మాలకు ఇంకో అదనపు సర్వీస్ కూడా తొందరలోనే పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యలోనే రాయచోటికి మేము ప్రతి హాఫ్ అన్ అవర్కు ఒక బస్సు పెట్టడం జరిగింది. మార్నింగ్ 5:15 నుండి నైట్ 7:30 వరకు ప్రతి హాఫ్ అన్ అవర్కు ఒక బస్సు ఉంది. ప్రజలందరూ కూడా ఆ బస్సులు ఉపయోగించుకొని వాళ్ళకు ఉన్నటువంటి పనులన్నీ కూడా మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో
చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మనకు తమ్మలపల్లి, బి కొత్తకోట కూడా బస్సులు ఈ మధ్యలో పెంచడం జరిగింది. ఇలా కదిరి కూడా తొందరలోనే కొన్ని బస్సులు రూట్లో పెరుగుతాయి సర్వీసులు. అలాగే ముఖ్యంగా ఆర్సీ హిల్స్ కూడా గౌరవమైనటువంటి మన ఎమ్మెల్యే గారు, తర్వాత తమ్మలపల్లి ఎమ్మెల్యే గారు, అలాగే కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఆ యొక్క ప్లేస్ ఆర్సీ హిల్స్ని బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో బస్ ఫెసిలిటీస్ ట్రిప్స్ ఇంకా పెంచమని అడగడం జరిగింది శనివారం, ఆదివారం. దానికి అనుకూలంగా మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రతి శనివారం, ఆదివారం ఒక బస్సు కంప్లీట్గా ఆర్సీ హిల్స్కే తిప్పడానికి ప్లాన్ చేసాం. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కంటిన్యూ తిరుగుతూ ఉంటుంది. ఒక 5 ట్రిప్పులు ఇప్పుడు ప్రజెంట్ ఆపరేట్ అవుతూ ఉంది శనివారం, ఆదివారం. మిగిలిన రోజుల్లో మార్నింగ్ ఓ ట్రిప్పు, ఈవినింగ్ ఓ ట్రిప్పు తిరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి ఆర్సీ హిల్స్ వెళ్ళడానికి బస్సును ఉపయోగించుకుంటే మనకు ఈ సర్వీసు బాగా ఆదరణ పెరిగితే ఫర్దర్గా మనం ఇంకా ఇంకో సర్వీసు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంట్లో ఆర్సీ హిల్స్ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు హై ఏరియా కాబట్టి, హిల్ ఏరియా కాబట్టి ముఖ్యంగా ఇక సర్వీసుల్లో మనము ఆటోలు, తర్వాత 2 వీలర్స్లో ఈ మధ్యలో ఆర్సీ హిల్స్ వెళ్ళడం, అక్కడ ప్రమాదాలు జరగడం జరిగింది. కాబట్టి దయచేసి బస్సులు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు బస్ ఫెసిలిటీ ఉంది కాబట్టి 2 వీలర్స్, ఆటోస్ను మీరు అవాయిడ్ చేయగలిగితే మనము ప్రమాదాలు జరగకుండా చూసేటువంటి ఇది ఉంటుంది. ఒక ప్రమాదం జరిగితే దానివల్ల చాలా కుటుంబాలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి దాంట్లో ట్రావెల్ చేయకుండా బస్సులోనే ట్రావెల్ చేసి ప్రమాదాల బారి నుంచి మీరు తప్పించుకొని తర్వాత మీరు ఆహ్లాదకరంగా మీరు ఒక ఆర్సీ హిల్స్ను వాతావరణాన్ని మీరు ఎంజాయ్ చేసి మీరు మళ్ళీ మీ ప్లేస్కు సేఫ్గా చేరడానికి ఆర్టీసీ బస్సులు మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే ఈ మధ్యలోనే మేము బి కొత్తకోట, అలాగే తమ్మలపల్లి, అలాగే మొలకల చెరువు ఈ ప్లేసెస్లో కూడా మేము అక్కడ ఆటోసు ఎక్కువగా తిరగడం వల్ల మనకు ప్రమాదాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. దానికి మేము మా యొక్క ఆఫీసర్స్ అందరికి కూడా అప్పీల్ చేయడం జరిగింది. అలాగే పబ్లిక్ కూడా మా అప్పీల్ ఏంటంటే దయచేసి మీరు ఆటోస్లో ఓవర్లోడ్తో వెళ్ళి ఆ ప్రమాదాలు బారిన పడకుండా ఆర్టీసీ బస్సుల్లో మీరు ఆ సర్వీసుల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తే మనము ఇప్పుడున్నటువంటి సర్వీసులకు అదనంగా కొత్త సర్వీసులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే యాక్సిడెంట్స్ తగ్గించిన వాళ్ళము అవుతాము. దయచేసి దాన్ని గమనించి అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలని మా యొక్క రిక్వెస్ట్. అలాగే హైదరాబాద్కు కూడా ఈ మధ్యలోనే మా గౌరవమైనటువంటి డిప్యూటీ గారు, ఏడీ గారు హెడ్ ఆఫీస్ పర్మిషన్ తీసుకొని రాయచోటు మీద ఒక సర్వీసు కొత్తగా తొందరలోనే పెట్టబోతున్నాం. దీని అందరూ కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ పార్టీ రాష్ట్ర మైనారిటీ నాయకురాలు పర్వీన్ తాజ్ పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణ సమీపంలోని రాజంపేట టీడీపీ కార్యాలయం నందు శ్రీనివాసులు రెడ్డి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్, దొరస్వామి నాయుడు, మధుబాబు, పఠాన్ ఖాదర్ ఖాన్, విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీనివాసులు రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందించిందని గుర్తు చేశారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చెప్పండి, నాకు సైలెంట్ కట్ చేస్తా. అది మామూలే. అట్లా ఉండవు కాన్వే కొంచెం చూడు కాన్వే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు రెడ్డివారి శ్రీనివాసులు రెడ్డి గారి 54వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పార్లమెంటు కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా వారి కుటుంబం ఏదైతే ఉందో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా
పార్టీకి విధేయతతో కట్టుబడిగా పనిచేసినటువంటి కుటుంబం. మరి అలాంటి వారు గతంలో రాజంపేట పార్లమెంటుకు సంబంధించి ఆయన అధ్యక్షుడిగా ఉండడం, అలాగే ముందు ఈ పార్లమెంటుకు ఎంపీ అభ్యర్థిగా అనుకోవడం, మరి ఆయన ఈ పార్లమెంటులో చాలా వరకు అందరికీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులకు అందరికి కూడాను ఎప్పుడు వెనక సపోర్టుగా ఉండి పార్టీకి చాలా సేవలు అందించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన కడపకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి ఆయన సేవలు ఎప్పుడు కూడా రాజంపేట పార్లమెంట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ, అలాగే రాబోయే రోజులలో ఆయన ఇంకా ఇప్పుడు ఏదైతే కడప పార్లమెంటు ఎంపీగా ఆయన గెలిచిన తర్వాత మరి ఆయన ఇంకా మంచి పదవులు ఆశించి ఆ పదవులు అందుకొని ఇంకా ముందుకు పోవాలని ఆ దేవదేవుణ్ణి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆయన ఆరోగ్యాలతో చక్కగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈరోజు మా పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారి పుట్టినరోజు కావడంతో మా పార్లమెంటు అంతటా ఎంతో ఘనంగా వారి పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అదే మాదిరిగా మా శ్రీనివాసరెడ్డి గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నూరేళ్ళు ఇట్లా పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, ఆయన ఇలాంటి పదవులు ఎన్నో అలంకరించాలని కూడా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి ముఖ్యంగా మా శ్రీనివాసరెడ్డి గారు మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎంతో నమ్మకస్తుడిగా, అదే మాదిరిగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా పార్టీకి ఎన్నో సేవలు అందించినారు. అదే మాదిరిగా మన రాజంపేట పార్లమెంట్లో అందరినీ కలుపుకొని ఆయన నాయకత్వంలో కూడా ఎంతో బాగా ముందుకు తీసుకొచ్చినారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా కూడా ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. మా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు, స్టేట్ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి 54వ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మదనపల్లి పార్లమెంట్ కార్యాలయం ముందు కార్యకర్తల సమక్షంలో ఈరోజు మేము జరుపుకోవడం జరుగుతాం. ఆయన వాళ్ళ ఫాదర్ కాలం నుంచి కూడా వాళ్ళ ఫాదర్ ఎంపీ చేశాడు, మినిస్టర్ చేశాడు. వాళ్ళ అన్న కూడా రాయచోటిలో పెద్ద రాజకీయ ఫ్యామిలీ, లక్కిరెడ్డిపల్లి. ఎప్పుడూ చంద్రబాబు నాయుడు వెనకిండి ఉండి చంద్రబాబు నాయుడుకు చేదోడు వాదోడుగా పార్టీ గెలుపు కోసము అన్ని వేళల కృషి చేస్తూ పార్టీని ముందుకు నడుపుకుంటూ ఈరోజు ఆయన జన్మదినం జరుపుకోవడం మాకు చాలా సంతోషము. ఇప్పుడు అన్ననైతే మేము ఆహ్వానించినాం. కడప పార్లమెంటు అభ్యర్థి కనుక అక్కడ ఉండాల ద్వారా అక్కడంతా చాలామంది చేస్తున్నారని అక్కడ ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని రాబోయే కాలంలో ఒక ఎంపీగా, ఒక మంత్రిగా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని, కలియుగదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరెన్నో పుట్టినరోజు జరుపుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తము సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీతో అనుబంధం కలిగి ఎన్టీ రామారావు గారు ఏ రోజైతే తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ రోజే శ్రీనివాసరెడ్డి తండ్రి గారు అయినటువంటి లక్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పార్టీలో చేరడం, మొట్టమొదట క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన పనిచేయడం, నాటి నుండి కూడా నేటి వరకు నిబద్ధత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీకి వాళ్ళు చాలా విధేయతగా ఉన్నటువంటి కుటుంబం కడప జిల్లాలో ఎవరిదైనా ఉంటే అది మన శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం. వాళ్ళ సోదరుడు కూడా రమేష్ రెడ్డి గారు రాయచోటికి మాజీ శాసనసభ్యులుగా కూడా ఉన్నారు. ఆయన కడపకు పార్లమెంట్ సీటుకు పోటీ చేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన చేస్తున్నటువంటి సేవలు చాలా విశిష్టమైనవి. ఆయన కమిటీలో మేమంతా కూడా పనిచేస్తున్నాం. ఆయన కమిటీలో నేను అధికార ప్రతినిధిగా, మేము దొర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కోసం ఆయన అనుక్షణము పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తికి భగవంతుడు ఆయుష్ను నూరేళ్ళు ఇచ్చి ఆయురారోగ్యాలు ప్రసాదించి నిండు నూరేళ్ల జీవితం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలుగుదేశం పార్టీ. గౌరవనీయులు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు, పాలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం పార్టీ వీర విధేయులు, మనందరికీ సుపరిచితులు శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గౌరవ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరసామరెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు, అదేవిధంగా రాజంపేట
కడప నియోజకవర్గాల్లో ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా జన్మదిన వేడుకలు జరపడం శుభపరిమాణం. ఎందుకంటే కష్టకాలంలో కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ ఎల్లప్పుడూ అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం నిత్యం ప్రజల్లో ఉంటూ ఈరోజు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాసరెడ్డి గారు నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా ఆ కలియుగం శ్రీ వెంకటేశ్వర స్వామి అల్లా ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, అదేవిధంగా కడప పార్లమెంట్లో మంచి మెజార్టీతో ఎంపీగా గెలుపొంది చంద్రబాబు కానుక ఇవ్వాలి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ అల్లాను మనసారా కోరుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం. జాతీయ తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా యాలగిరి దొరస్వామినాయుడు గారి నాయకత్వాన రాజంపేట పార్లమెంట్ కార్యాలయంలో ఘనంగా శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాలు జరపడం జరిగింది. ఆయనకు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఈ కడప పార్లమెంట్ అభ్యర్థిగా కడప ప్రజల దీవెనలు ఆయనకు ఉండాలని చెప్పి నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం సంతోషంగా ఉండాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళ తండ్రి గారు 1982లో తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్టీఆర్ గారి క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక వాళ్ళ సోదరులు లకిరెడ్డిపల్లి మాజీ శాసనసభ్యులుగా ప్రజానీకానికి కడప జిల్లాలో అనేక సేవలు అందించినటువంటి రాజకీయ కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకు ప్రజల దీవెనలు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆశీర్వాదాలు అందరివి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భారతీయ అంబేద్కర్ సేనను స్థాపించి 10 సంవత్సరాల ప్రస్థానంలో సాధించిన విజయాలు, భవిష్యత్తు కార్యాచరణపై సమీక్ష నిర్వహించడం జరిగిందని వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్ తెలియజేశారు. నేడు బాస్ ఆధ్వర్యంలో బాస్ క్రియాశీలక సభ్యుల ఆత్మీయ కలయిక పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. కార్యక్రమంలో బాస్ అధికార ప్రతినిధి శ్రీ చందు, ముత్యాల మోహన్, రాష్ట్రీయ గిరిజన సమైక్య అధ్యక్షులు దివాకర్, ముని వెంకటప్ప, రెడ్డి ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ప్రజాకాంక్ష దినపత్రిక చీఫ్ ఎడిటర్ కృష్ణ హాజరయ్యారు. జరిగింది. మరి ఇప్పుడు లక్ష్మణ సభ్యులు అన్నగారిని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఉత్సాహమైన సాగితో భాష అన్నగారిని వచ్చి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి గణపతి గారిని వేదికగా రావాల్సిందిగా సభ్యులుగా బాస్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ జై భీములు తెలియజేసుకుంటున్నాను. గత 17 సంవత్సరాల నుంచి ప్రజాకాంక్ష అనే పత్రిక ఆంధ్ర రాష్ట్రంలో తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్తున్నాము. ఆ క్రమంలో బాస్కి మా ప్రజాకాంక్ష అనే పత్రికని ఈ క్షణం నుంచి అంకితం చేస్తున్నాను అనేసి గర్వంగా చెప్పుకుంటున్నాను అని మా బాస్ నాయకుడైనటువంటి శివన్న గారికి, గణపతి తమ్ముడికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారతీయ అంబేద్కర్ సేన 10 ఏళ్ల ప్రస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో భారతీయ అంబేద్కర్ సేన యొక్క లక్ష్యాలు, దాని యొక్క 10 ఏళ్ల ప్రస్థానం, వర్తమాన పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, ఈ అంశాల మీద ఒక పునశ్చరణ చేసుకోవడానికి ఈరోజు ఈ అన్నమయ్య జిల్లా మరియు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి బాస్ క్రియాశీలక సభ్యుల యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు నుండి ప్రజాకాంక్ష దినపత్రిక ఎడిటర్, చీఫ్ ఎడిటర్గా కొనసాగుతున్నటువంటి పెద్దలు శ్రీ పి కృష్ణన్న గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ పత్రికని భారతీయ అంబేద్కర్ సేన పోరాటాలకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించడాన్ని
మేమందరూ కూడా స్వాగతిస్తూ హర్షిస్తూ వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అందరూ. అదేవిధంగా భారతీయ అంబేద్కర్ సేనాని మరింత ఉత్సాహంగా, మరింత బలోపేతంగా, మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లడానికి మేము ఒక కార్యాచరణని ప్రకటించడానికి ఈరోజు ఈ సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా మేము తీసుకోబోతున్నాం. ఈ నిర్ణయాల్లో ప్రధానంగా నూతన జిల్లా రాష్ట్ర కమిటీలు రాబోతున్నాయన్న విషయాన్ని కూడా నేను స్పష్టంగా మీకు ముందుగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అంశం మీద ఒక బృహత్తరమైనటువంటి ప్రజా పోరాటాన్ని నిర్మాణం చేయడానికి భారతీయ అంబేద్కర్ సేన ఒక సైద్ధాంతికపరమైనటువంటి అవగాహనతో, ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకెళ్లేటటువంటి ఒక ప్రకటన కూడా ఈరోజు మేము చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే 10 ఏళ్ల ప్రస్థానంలో భారతీయ అంబేద్కర్ సేనకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు మరింత ప్రోత్సాహాన్ని, సహకారాన్ని మాకు అందించి భవిష్యత్ పోరాటాలకి అండగా నిలబడాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ప్రజలకు మరింత మేలు చేయడానికి భారతీయ అంబేద్కర్ సేన చాలా క్రియాశీలకంగాను, చాలా ఉన్నతంగాను పనిచేస్తుందని చెప్పి శ్రేయోభిలాషులకి, మిత్రులకి అందరూ కూడా భరోసా ఇస్తూ భవిష్యత్ పోరాటాలకి అందరి సహకారాన్ని కూడా ఆశిస్తున్నాం. జై భీమ్, జై భారత్. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పీటీఎం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆకలితో వచ్చిన పేదలకు 5,000 అన్నంతో నోటిలోకి వెళ్లకముందే పోలీసులు అడ్డుకొని భోజనంతో కూడిన వంట పాత్రలను అక్కడి నుంచి తరలించేయటంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో పీటీఎం మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటులో భాగంగా అన్నదానం నిర్వహించదలిచారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ, 3 సీఐలు 100 మంది కానిస్టేబుళ్లతో పీటీఎంకు చేరుకుని బందోబస్తు నిర్వహించారు. ప్రభుత్వ స్థలాల్లో అన్నదానం చేయకూడదని, ప్రజలు గుంపులుగా తిరగకూడదని 144 సెక్షన్ అమలులో ఉందని ప్రకటించారు. అంతేగాక ఓవైపు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు గుమికూడగా మరోవైపు వైసీపీ నాయకులు గుమికూడారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని పోలీసులు, ప్రజలు ఉద్విగ్నంగా ఎదురుచూశారు. కార్యకర్తలతో పాటు శంకర్ యాదవ్ ర్యాలీగా పీటీఎం చౌక్ చేరుకోగా ఆయనకు పోలీసులు నోటీసులు అందజేశారు. అయినా శంకర్ నోటీసులు తీసుకోకుండా అలాగే వచ్చి పేద ప్రజలకు 10 మందికి అన్నం వడ్డించి వెళ్లారు. శంకర్ అలా వెళ్లగానే పోలీసులు వచ్చి అన్నం పాత్రలు, కూరలు, సామాగ్రి అన్నింటినీ తరలించి అన్నదానాన్ని అడ్డుకున్నారు. ఏం చెప్తారు వాళ్ళు చెప్తారు. అన్నా క్యాంటీన్ ప్రారంభించుకుంటున్నాం. రాబోయే రోజుల్లో 6 మండలాల్లో పెద్ద ఎత్తున ప్రారంభించుకుంటాం. పేదవాడికి అహర్నిశలు భోజనం పెట్టే కార్యక్రమం పెట్టుకుంటూపోతామని చెప్పి మనం చేస్తూ, మన పార్టీ కానీ మనం కానీ ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి మనం వాళ్ళకి ఎక్కడ కూడా ఆఘాతం కల్పించే కార్యక్రమాలు మనం ఎటువంటి కూడా ఎక్కడ కూడా మనం చేయం. ఎవరు కూడా మన వాళ్ళు కూడా అందరూ కూడా మనం మంచి పనులు చేస్తున్నాం కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా మీరు చేసుకోండి, మీరు చేయండి అని చెప్పిన తర్వాత మేము ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి మనం ప్రాబ్లం కాకుండా అఘాతం కలగకుండా మేము ఏదో అన్నదానం పేదవారికి అన్నం పెట్టి మేము వెళ్ళిపోతామంటే వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో తంబళ్లపల్లి వర్గంలో పెద్ద ఎత్తున అన్నదాన మరోసారి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగనన్న గోరుముద్ద పథకంలో విద్యార్థులకు అందాల్సిన న్యాయమైన భోజనాన్ని అందించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవు. ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల నందు జగనన్న గోరుముద్ద పథకాన్ని తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసిన ఎంఈఓ. ఆర్టీసీ బస్సులో ఇక మీదట ప్రతి సీటుకు మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు. మదనపల్లె ఆర్టీసీ 1 డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి ప్రకటన.
ఇకపై శని ఆదివారాల్లో పర్యాటకుల కోసం హార్సీ హిల్స్కు అదనపు బస్సు సర్వీసులు నడుపుతున్నామని వెల్లడి. ఇంతటితో సమాప్తం.